రామ్ చరణ్ తన స్టార్ పవర్ తో మరోసారి అదరగొట్టారు. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది నుంచి విడుదలైన మొదటి సింగిల్ చికిరి చికిరి ప్రస్తుతం ఆన్లైన్ లో ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మ్యూజికల్ హిట్ గా మారింది. విడుదలైన కేవలం ఒక నెలలోనే ఈ పాట తెలుగు వర్షన్ ఒక్కటే 100 మిలియన్ వ్యూస్ ను దాటింది. అంతేకాకుండా ఈ సాంగ్ ను విడుదల చేసిన 5 భాషల్లో కలిపి మొత్తం 150 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ పాట ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటకు పవర్ఫుల్ బీట్స్ మరియు ఆకట్టుకునే రిథం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ పాటలో రామ్ చరణ్ వేసిన అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ మరియు ఆయన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ పాటపై లెక్కలేనన్ని రీల్స్, ఫ్యాన్ ఎడిట్లు రూపొంది వైరల్ అవుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ పాటను స్టైలిష్ విజువల్స్ తో తెరకెక్కించిన విధానం, ప్రతి ఫ్రేమ్ లో కనిపించే గ్రాండియర్ ఈ పాటకు మరింత ప్లస్ అయింది. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చికిరి చికిరి పాట సృష్టించిన ఈ సరికొత్త రికార్డుల పరంపర పెద్ది సినిమాపై ప్రీ రిలీజ్ బజ్ ను మరింత పీక్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. కన్నడ సినీ పరిశ్రమలో కరునాడ చక్రవర్తిగా అభిమానుల గుండెల్లో కొలువై ఉన్న నటుడు శివరాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం 45 ది మూవీ. ఈ చిత్రంలో ఆయనతో పాటు రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్బీ శెట్టి వంటి స్టార్స్ కలిసి నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటి వరకు 45 ది మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా తాజాగా చిత్ర బృందం సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమా యొక్క కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ విజువల్ వండర్ జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 45 ది మూవీ ట్రైలర్ వీక్షకులను ఒక కొత్త యాక్షన్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంది. ట్రైలర్ లో చూపించిన విజువల్స్ అన్ని అత్యంత వైవిధ్యంగా కనిపిస్తున్నాయి. కొత్త రకమైన ఆయుధాలు, బాణాలతో చేసే దాడులు, బుల్లెట్ల వర్షం, ప్రత్యేకంగా డిజైన్ చేసిన ద్విచక్ర వాహనం వంటి అంశాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకవైపు పీరియడ్ తరహా యుద్ధ సన్నివేశాలు, విభిన్నమైన బ్యాక్ డ్రాప్ కనిపిస్తూనే మరోవైపు ప్రస్తుత ట్రెండ్ కు తగిన ఆధునిక యాక్షన్ సీన్లు కూడా చూపించారు. శివరాజ్ కుమార్ కొత్త లుక్స్, అపియరెన్స్ ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్లోని చివరి షాట్లో శివన్న గెటప్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఉపేంద్ర తనదైన యాక్షన్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. రాజ్బీ శెట్టి మరియు మొట్టా రాజేంద్రన్ కాంబినేషన్ అదిరిపోయేలా ఉంది. ఈ ట్రైలర్లోని విజువల్స్ మరియు రికార్డింగ్ నాణ్యత అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక విజువల్ వండర్ గా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో కూడిన 45 ది మూవీ జనవరి 1న తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి డాక్టర్ కె రవివర్మ, జాలీ బాస్టియన్, డిఫరెంట్ డానీ, చేతన్ డిసోజా వంటి ప్రముఖ ఫైట్ మాస్టర్లు పోరాట సన్నివేశాలను కంపోజ్ చేశారు. అనిల్ కుమార్ మాటలు అందించగా సత్య హెగ్డే కెమెరామెన్ గా, కెఎం ప్రకాష్ ఎడిటర్ గా పనిచేశారు. సాంకేతిక విలువలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. జనవరి 1న విడుదల కానున్న 45 ది మూవీ ప్రేక్షకులకు ఒక కొత్త యాక్షన్ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ల కాంబినేషన్ లో వచ్చిన జైలర్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో తమన్నా చేసిన కావాలయ్య సాంగ్ ఇండియాను ఎలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2 కోసం మేకర్స్ అంతకు మించిన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఒక పవర్ఫుల్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీని ఎంపిక చేశారట. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చెన్నైలో ప్రారంభమైందని, ఒక హై ఆక్టేన్ డాన్స్ నంబర్ను అక్కడ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. నోరా తన అదిరిపోయే స్టెప్పులతో ఈసారి థియేటర్లను హోరెత్తించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సన్ పిక్చర్స్
పిక్చర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్లో కేవలం నోరా ఫతేహి మాత్రమే కాదు, మరికొందరు దిగ్గజ తారలు కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో పాటు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారనే పుకార్లు అంచనాలను పెంచేశాయి. తొలి భాగంలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ తన నటనతో మ్యాజిక్ చేయగా, ఈసారి బాలయ్య ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులన్నీ తిరగరాయటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని మరింత మాస్ అండ్ స్టైలిష్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో రజనీకాంత్ ఫ్యాన్స్ ఈ జైలర్ 2 అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే సత్తా చాటిన ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత లవ్ టుడేతో హీరోగా మారి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా డ్రాగన్, డ్యూడ్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్న ప్రదీప్ ఇప్పటి వరకు అపజయం అనేదే తెలియని క్రేజీ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆయన నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రదీప్ తన తదుపరి చిత్రం కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టబోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా నటిస్తూనే స్వయంగా దర్శకత్వం వహించబోతున్న ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న అప్డేట్స్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ కొత్త చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ ఒక ఆసక్తికరమైన సైన్స్ ఫిక్షన్ కథను తెరకెక్కించనున్నట్లు సమాచారం. లవ్ టుడేలో యూత్ఫుల్ ఎమోషన్స్ ను అద్భుతంగా పండించిన ప్రదీప్ ఈసారి సైన్స్ ఫిక్షన్ జానర్లో తన మార్క్ టేకింగ్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న తరుణంలో మళ్ళీ స్వీయ దర్శకత్వంలో వస్తుండటంతో ఇది ప్రేక్షకులకు ఖచ్చితంగా డబుల్ ట్రీట్ కానుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన మరియు మరిన్ని వివరాలు కొద్ది రోజుల్లోనే వెలువడే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ మూవీ విశ్వంబర కోసం మెగా అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. భోలా శంకర్ వంటి నిరాశపరిచిన ఫలితం తర్వాత చిరు చేస్తున్న చిత్రం కావటం, పైగా జగదేక వీరుడు, అతిలోక సుందరి రేంజ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ అతి త్వరలోనే రాబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే స్పష్టం చేశారు. అయితే సమ్మర్ రేసులో ఖచ్చితంగా ఏ రోజున సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందో ఇప్పుడు స్పష్టత ఇవ్వబోతున్నారు. మరోవైపు చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రం కూడా లైన్లో ఉండటంతో ఈ రెండిటిలో ఏది ముందు వస్తుంది అనే ఉత్కంఠ నెలకొంది. విశ్వంబరాను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ దీనిని సోలో రిలీజ్ డేట్ కోసం ప్లాన్ చేస్తున్నారట. అంటే దీన్ని బట్టి ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కు త్వరలోనే చిత్ర యూనిట్ అదిరిపోయే కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.